ఒక చిన్న ప్రశ్న గురుగారు. ఇప్పుడు మన దేశీ ఆవుల గురించి మనం చెప్తున్నాం కదా గురుగారు. అయితే ఈ దేశీ ఆవుల ఉత్పత్తి అనేది ఇప్పుడు దేశీ ఆవుల్లో కూడా రకరకాల బ్రీడ్లు వేసి రకరకాలుగా చేసి వాటి యొక్క జీన్స్ తగ్గించేసేసి చిన్న చిన్న ఆవులను అలా తయారు చేయడం మొదలుపెట్టారు కదా. దానివల్ల అసలు ఏదైనా ఉపయోగం ఉందా గురుగారు? విశ్వామిత్రుడు, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గర ఉండే గోమాతను చూశాడు. కామధేనువు ఆకలేసింది, ఏమన్నా ఉంటే ఆయనకి పెడతాడేమో అనుకుంటే నీ సైన్యాన్ని అంతా కూడా స్నానం చేసిరా నేను పెడతా అన్నాడు ఆయన. అందరూ వచ్చారు, ఆకులు విస్తరలు వడ్డించారు. కామధేనువు అంటే నీ కోరికని తీర్చగలిగే ధైర్యము ఉన్నది కామధేనువు. అదేం చేసింది అంటే నీ మనసుకి ఏదైతే నీకు ఇష్టమో అవే ఆ ఆకుల్లో వడ్డన చేస్తూ నీకు ఎంతైతే ఇష్టమో అంతవరకే ఇస్తూ అందరికీ అన్నీ వడ్డించిన చేసింది. ఆకలిగా ఉన్నప్పుడు ఆలోచన రాలా, తినేశాడు. తినేసిన తర్వాత అబ్బా ఇట్లాంటిది మన ఇంట్లో కూడా మా ఆవిడ కూడా వండదు, ఇది చాలా బాగుంది, ఈడు అడవిలో ఉండి ఇది ఎట్టా ఇట్ ఈస్ పాసిబుల్, ఇది నాకు ఒకరికే కాదు అందరికీ పెట్టాడు అన్నీ చూసిన తర్వాత నేను నిమిత్త మాత్రుణ్ణి, గోమాత ఈ పని చేసిందంటే ఆ గోవును పట్టుకుపోదాం అనుకున్నాను. వీడికి రాజ్యం కూడా గొప్ప అనిపించలేక రాజ్యాన్ని కూడా వదిలేసి గోమాతనే పట్టేసుకుందాము, గోమాతను పట్టుకుంటే ఇది పట్టుకెళ్ళిపోతే అన్నీ వచ్చేస్తాయి కదా, అసలు ఈ గొడవ అంతా ఉండదంటే అది కాదు, నేను ఇక్కడ గార్డియన్ మాత్రమే, దాన్ని మీరు పట్టుకెళ్తే ఒప్పుకోదు, నేను కాపలా పెట్టారు కాపలా కాస్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, రాజ్యంలో రాజు అన్నవాడికి రాజ్యం అంతా వాడి స్వాధీనం కాబట్టి నేను పట్టుకుపోయే హక్కు నాకు ఉంది, నేను అనైతికంగా అడగట్లా నైతికంగా అడుగుతున్నా అన్నాడు. చాలా సంతోషం, అది వస్తే తీసుకుపోమన్నాడు. పంబ రేఖ కొట్టింది, కాలు దువ్వింది, వాడికి ఉన్న సైన్యం కన్నా ధూళిలోంచి అంత సైన్యం వచ్చి వాళ్ళందరినీ మట్టుపెట్టింది. ఈ శక్తి ఎవరి దగ్గర ఉందా, అసలు ఈడేదో గారడీ చేస్తున్నాడేమో అని వశిష్ఠుడి మీదకి ఈయన బాణప్రయోగం చేశాడు. ఆయన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని, ఆ బ్రహ్మదండాన్ని అడ్డం పెట్టాడు. అది ఏం చేయలేకపోయాడు. అడ్డే రాజ్యం కాదు గొప్ప, దీనిలో ఏదో ఉందని చెప్పాడు. రకరకాల శక్తి, అంటే ఒక మనిషికి ఇన్స్పిరేషన్ గోమాత ఏ విధంగా ఇచ్చిందో చూడండి విశ్వామిత్రుడికి. అదే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కూడా గురువై ఉన్నాడు తర్వాత అటువంటి వాడు గాయత్రి మంత్రాన్ని తీసుకొచ్చి జగతికి అందించిన వాడు. గాయత్రి అంటే కూడా గోమాతే, గంగా యమున సరస్వతి యొక్క సంగమమే గాయత్రి. అంటే గోవులో గంగ దాని యొక్క దీనిలో ఉంటే, గోమూత్రంలో ఉంటే, యమున ఆవు పేడలో ఉండే తడిలో ఉంటుంది, సరస్వతి ఆవు పొదుగులో ఉండే పాలల్లో ఉంటుంది. కాబట్టి గంగా యమున సరస్వతి యొక్క గాయత్రి రూపాన్ని జగత్తుకి అందించిన వాడు విశ్వామిత్రుడి దగ్గరికి ఒకడు వచ్చాడు. సశరీరంగా నేను స్వర్గానికి పోవాలి. ఎక్కడికి పోవాలన్నాడండి? ఓకే పంపించేస్తా అన్నాడు. ఈయన నీళ్లు కొట్టాడు, వీడు బయలుదేరాడు. పైకి వస్తుంటే ఇంద్రుడు చూశాడు వాడిని. అక్కడ చూసి వీడెవడరా సశరీరంతో వస్తున్నాడు, ఎవడైనా వస్తే స్వర్గానికి కానీ నరకానికి కానీ ఎలా రావాలి, ఆత్మరూపంలో రావాలి కానీ దేహ రూపంలో రాకూడదని చెప్పి వాడు అక్కడి నుంచి అన్నీ తగిలేశాడు. వాడికి కింద పడుతున్నాడు. కింద పడుతుంటే స్వామి కింద పడుతున్నా, మీరు చెప్పిన మాట పోతుంది అన్నాడు. అటు పైకి పంపించలేక కిందకి పంపించలేక మధ్యలో ఆపేసి త్రిశంకు స్వర్గాన్ని చేశాడు. ఇప్పుడు ఇంతాక మీరు వేసింది త్రిశంకు స్వర్గము అంటే నా ఘర్కా నా ఘాట్కా, పూర్తి సంపూర్ణమైన లక్షణాలు ఉండవు, అలా అని లక్షణాలు లేకుండానూ ఉండవు, అవలక్షణాలు. అంటే ఎందుకు విశ్వామిత్రుని ఈ విధంగా ఇప్పుడు చెప్పడానికి చేశానంటే, నేను పరోక్షంగానో ప్రత్యక్షంగానో విమర్శిస్తే నీకేం తెలుసు అంటారు. నాకు పురాణాలు ఎదురుగుండా ఉన్నాయి, దానిలో చేసిన ఆయన చాలా మేధస్సు కలిగిన వాడే. పంపిస్తే పూర్తిగా పంపించాల్సింది, లేకపోతే కింద ఉంచాల్సింది అని మధ్యలో పెట్టాడు. ఈ మధ్యలో పెట్టే వ్యవస్థలు చెయ్యకూడదు. ప్రకృతికి విరుద్ధంగా వెళితే అనర్థాలు జరుగుతాయి. అతి సర్వత్ర వర్జియేత్. అతి అనేది ఎప్పుడైనా నాశనం పట్టిస్తుంది. కాబట్టి నాశనం పట్టకుండా శాసనాలు ఎలా ఉన్నాయో అనుశాసనం మనం గనక వాటిని అనుసరించి
కర్మల్ని చేస్తే సత్ఫలితాలను పొందుతాం. సత్ఫలితాలను పొందినప్పుడే మనకి ఆనందము ఉంటుంది. ఆవుని పాలు ఉత్పత్తి కోసమే ఉపయోగించుకోవాలి అనే ఒక ఆలోచన వల్ల మాత్రమే వాటి నుంచి పాల ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత వాటిని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారు కదా గురుగారు. ఒకటి, తల్లి కూడా పాలిస్తుంది. 9 నెలలు కడుపులో పెట్టుకుని బయటికి తీసుకుని సంవత్సరం పాటు పాలిచ్చి మళ్ళీ వదిలిస్తుంది. వీడు అన్నం తినడానికి చిన్నగా అన్నప్రసన్న చేసిన తర్వాత, అన్నం తినేసిన తర్వాత తల్లితో పని లేదని వీడు విచ్చలవిడిగా తిరగలేడు కదా. మానవ జీవితంలో కూడా ఇదే కదా జరుగుతున్నది. ఇదేంటంటే ఇది తల్లి అయిపోయింది. మాట ఉంది కాబట్టి మాట అంటుంది. ఆ తల్లికి మాట లేదు కాబట్టి వీడు తన యొక్క సౌఖ్యానికి ఉపయోగించుకునే సాధనంగా చూశాడే తప్ప తల్లి తర్వాత తల్లి. మనము అందరం కూడా చదువుకున్న వాళ్ళమే కదా. చదువు కొనే రోజుల నుంచి కొనే రోజులు వచ్చినాయి. చదువుకుంటున్నారు డిగ్రీలన్నీ కూడా. అందరూ పలకాబలపం ఉన్నవాళ్లే కదా. ఆ వీళ్ళు నేర్చుకున్న వాళ్ళే కదా. ఆ అంటే అమ్మ అని తెలుసు కదా, ఆ అంటే ఆవు అని తెలుసు కదా, ఈ అంటే ఇల్లు అని తెలుసు కదా, ఈ అంటే ఈశ్వరుడు అని తెలుసు కదా. ఈ 4 మాటల్లోనే జీవితార్థాన్ని చెప్పారు. అమ్మ సత్యం రా, ఆ సత్యం లేకపోతే భూమి మీదకి నువ్వు రావు. తండ్రి నమ్మకం. ఈ తల్లి ఇదిగో నాన్న అడుగో అంటే తల్లి చెప్పింది కాబట్టి, సత్యం చెప్పింది కాబట్టి తండ్రిని నమ్మకంగా నమ్ముతున్నాడు. ఆ విధంగా భూమి మీదకి వస్తున్నాడు మానవుడు. వచ్చిన తర్వాత తల్లి లాంటిది ఆవు అని చెప్పారు. ఇది గోమాతరా, నాకు నిజంగా నా దగ్గర కూడా పాలివ్వకపోతే ఆ తల్లే నీకు ఇచ్చి పెంచుతుందిరా. అందుకని నా తర్వాత తల్లి స్థానం, నేను ఇవాళ పాలివ్వచ్చు, ఆ తల్లి పరిపాలిస్తుందిరా, ఆ తల్లిని పట్టుకోండిరా మీరు అని చెప్పి 2వ స్థానానికి ఆవునిచ్చారు. అరే మరి ఇల్లు గడవాలన్నా దాన్ని సాధనంగా పట్టుకో, ఇల్లు గడుస్తుంది. ఎట్టాగా నీ పని అయిపోయిన తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతావు కాబట్టి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోరా అని ఈ 4 ముక్కల్లో అలా చెబితే, ఇవాళ మనం సంపాదించే సాధనం కోసం పాలని వాడుతూ ఒట్టిపోయిన తర్వాత మనం వధశాలకు పంపిస్తున్నాం. ఎప్పుడైతే ఆవుకి గోవుకి తేడా తెలియని వ్యవస్థ మనది. అంటే ఆవు అంటే పాలిచ్చేదనే తెలుసు. గోవు అంటే ఎప్పుడైతే ఒక వెంకన్న బాబు విగ్రహానికి ముందు ఉన్న బండ కూడా వెంకన్న బండే, అది కూడా శిలలతో 2 దెబ్బలు కొడితే కాళ్ళకి తొక్కబడుతోంది, అన్ని దెబ్బలతో మొక్కబడుతోంది. కాబట్టి ఆవుని గోవుగా చుట్టం మొదలుపెట్టి దానిలో దైవత్వం ఉంది, నన్ను కాపాడే తల్లిని గనుక గుర్తించగలిగితే వాడు అమ్మడు.